నల్లగొండ సభలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి బస్సులు బయలుదేరి వెళ్లారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించడం లేదని నిన్న శాసనసభలో ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది. బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పడం వల్లే తీర్మానం తీసుకొచ్చారంటున్నారు ఆ పార్టీ నేతలు. నల్లగొండలో జరిగే సభలో ప్రతిపక్ష నేత కేసీఆర్ పాల్గొంటున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ మాట్లాడనున్నారు. ప్రాజెక్టులపై కేసీఆర్ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నల్లగొండ సభలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి బస్సులో బయలుదేరి వెళ్లారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించడం లేదని నిన్న శాసనసభలో ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది. బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పడం వల్లే తీర్మానం తీసుకొచ్చారంటున్నారు ఆ పార్టీ నేతలు. నల్లగొండలో జరిగే సభలో ప్రతిపక్ష నేత కేసీఆర్ పాల్గొంటున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ మాట్లాడనున్నారు. ప్రాజెక్టులపై కేసీఆర్ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కాసేపటి క్రితమే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేటీఆర్ తో పాటు మంత్రులు, మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ప్రస్తుతమే నల్గొండకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి లంచ్ ముగిసిన తర్వాత నేరుగా వాళ్ళు నల్గొండ సమీపంలో ఉన్నటువంటి మరిగూడ బైపాస్ సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి సభా వేదిక వద్దకు కూడా వెళ్ళనున్నారు. అయితే మొదటగా కేసీఆర్ రాక పూర్వమే కేటీఆర్ తో పాటు హరీష్ రావు, ఇతర ప్రధాన నేతలంతా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం 5 గంటల సమయంలో కేసీఆర్ సభా వేదిక వద్దకు వచ్చి కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి విధానాలని ప్రజలకు ఎత్తి చూపించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రులతో పాటు కీలక నేతలంతా కూడా నల్గొండకు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే మరికాసేపట్లో ఒక 30 నిమిషాల్లోపే మరిగూడ సభ వద్దకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా సభా వేదిక వద్దకు వచ్చి అక్కడ జన సమీకరణను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దాదాపు ఈ సభకు 2 లక్షల వరకు కూడా జనాల్ని సమీకరించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 12 నియోజకవర్గాలే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, పాలమూరు జిల్లాతో పాటు కృష్ణా తాగునీటి ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతాలు అయినటువంటి ఈ 3 జిల్లాలే కాకుండా రంగారెడ్డితో పాటు హైదరాబాద్ సంబంధించినటువంటి నియోజకవర్గాల నుంచి కూడా జన సమీకరణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే జనాలు అయితే అక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో సభా ప్రాంగణం కూడా పూర్తిగా నిండిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత 10 ఏళ్ల పాలనలో మేము అవలంబించినటువంటి విధానాల కారణంగా నల్గొండ జిల్లాతో పాటు పాలమూరు, ఖమ్మం రైతాంగంతో పాటు ప్రజలు కూడా ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల కాలంలోనే కృష్ణాకు సంబంధించినటువంటి నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టును పూర్తిగా కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకెళ్లారని చెప్పేసి కూడా కేసీఆర్ అయితే ప్రజల దృష్టికి అయితే తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు చూస్తున్నట్లయితే ఇప్పటికే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 12 నియోజకవర్గాల నుంచి కూడా జన సమీకరణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.